ఛానల్కి స్వాగతం. ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. జోగి రమేష్ గుట్టు రట్టు అగ్రిదందాలో జోగి తనయుడి అరెస్ట్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వార్త ఇది. మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల్ని అంటే సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని కాజేశారు అనేది ఆరోపణ. సో A1గా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది అధికారులను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అండ్ వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు, ఇది టార్గెట్ చేశారు జోగి రమేష్ని ఉద్దేశపూర్వకంగా, ఇది కక్ష సాధింపు చర్య అని వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అండ్ జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు. ఈ అంశం మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లేదు, జస్ట్ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇటువంటి కక్షపూరిత చర్యలు చేస్తూ ఉన్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇది బీసీ వర్గం మీద చేస్తున్న దాడిగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జోగి రమేష్ అక్కడికి వెళ్ళి చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. సో నాటి నిరసనకు నేడు కక్ష సాధిస్తూ ఉన్నారు. జోగి రమేష్ను ఏమీ చేయలేక ఆయన కుమారుణ్ణి ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్డీఏ దూరం, పోటీ చేయరాదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. చాలామంది పేర్లు వినిపించాయి. గండి బాబ్జీ, పీలా గోవింద్ సత్యనారాయణ, అలాగే వ్యాపారవేత్త బైరా దిలీప్ చక్రవర్తి పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఎన్డీఏ పోటీకి దూరమైంది. సో వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మనం ఎవరిని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు అంటూ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో భేటీ సందర్భంగా జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్డీఏ దూరం అని ప్రకటన వచ్చిన వెంటనే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స విజయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో టీడీపీ చాలా ప్రయత్నం చేసింది, అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమ్మెల్సీని దక్కించుకోవాలి అని చెప్పి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో మరి టీడీపీ సక్సెస్ కాలేకపోయింది. వైసీపీ అభ్యర్థి, అందులోనూ బొత్స ఆర్థికంగా బలమైన అభ్యర్థి కాబట్టి అతన్ని ఎదుర్కోవడం కష్టం అనుకున్నారో, లేకపోతే 164 స్థానాల్లో కూటమి 93% స్ట్రైక్ రేట్తో ఇంత ఘన విజయం సాధించిన తర్వాత అభ్యర్థిని పెట్టి ఓడిపోతే అది వేరే సంకేతం ప్రజల్లోకి పెడుతుంది అని అనుకున్నారు. ఎందుకో మరి విత్డ్రా అయ్యారు. విత్డ్రా అయిన వెంటనే వైసీపీ నేతలు అందరూ సంబరాలు చేసుకున్నారు. బొత్స విజయం ఇక లాంఛనమే. ఇక తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. పదవుల బొనాంజా. ఎల్లుండి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతూ ఉన్నారు. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. సామాజిక సమీకరణలు చూసుకుని టీపీసీసీ చీఫ్, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ పైన కూడా నిర్ణయం ఉండవచ్చు. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ల పదవులు భర్తీకి ఛాన్స్. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి చాలామంది ఆశావహులు ఉన్నారు, నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి ఈ నామినేటెడ్ పదవుల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ రీసెంట్గా ఈ సీతారామ ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు కొన్ని విమర్శలు చేశారు. తుమ్మల గతంలో బీఆర్ఎస్లో ఉండగా, ఆయన మంత్రి హోదాలో ఉండగా చేసిన కామెంట్స్ని చూపిస్తూ చేసిన కామెంట్స్కి మంత్రి తుమ్మల రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడే సమయంలో కంటతడి కూడా పెట్టుకున్నారు. హరీష్ విమర్శలతో మనస్తాపం, ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం కాదు. సీతారామ ప్రారంభానికి మీరు కూడా రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు, అంతా ప్రజలదే, మీ తప్పిదాలను మాకు అంటగట్టే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు భావోద్వేగంతో కంటతడి పట్టుకుని రియాక్ట్ అయ్యారు. ఇక ఢిల్లీలో పోరాటం, రాష్ట్రంలో రెడ్ కార్పెట్టా అని ప్రశ్నిస్తూ ఉన్నారు కేటీఆర్. అదానీ సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదానీతో దేశానికి నష్టమైనప్పుడు తెలంగాణకు ఎలా లాభమో చెప్పాలి అంటూ ఒక ట్వీట్ చేశారు. సెబీ చీఫ్ అలాగే అదానీపై 22న దేశవ్యాప్తంగా ఉద్యమానికి విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈడీ కార్యాలయాల ఘెరావ్ అలాగే షేర్ మార్కెట్ స్కామ్లో మోదీ పాత్ర ఉంది అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అంటూ కేటీఆర్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇఫ్ అదానీ ఈజ్ రాంగ్ ఫర్ ఇండియా, వై అండ్ హౌ ఈజ్ హీ రైట్ ఫర్ తెలంగాణ? విల్ రాహుల్ గాంధీ డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి టు రోల్ బ్యాక్ అదానీస్ ఇన్వెస్ట్మెంట్స్? ట్వీట్ అంటూ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఈ నెల 22న దేశవ్యాప్త ఉద్యమానికి
విపక్షాలు రెడీ అవుతూ ఉన్నాయి. సెబీ చీఫ్ అదానీపై చాలా ఆరోపణలు వచ్చాయి. రీసెంట్గా మనం చూసాము హిండెన్బర్గ్ కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా షేర్ మార్కెట్లన్నీ షేక్ అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుల గణన పైన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. పిసిసి ఏఐసిసి నేతలతో ఖర్గే భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించిన పరిస్థితి. ఇక షేక్ హసీనా ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. నా తండ్రికి ఘోర అవమానం జరిగింది. సో ఆగస్టు 15 ఆ రోజు బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధుగా పేరుగాంచిన షేక్ ముజ్బూర్ రెహమాన్ అంటే షేక్ హసీనా తండ్రి, ఆయన వర్ధంతి సందర్భంగా రోజు దేశవ్యాప్తంగా ఆయనకి నివాళులర్పించాలి, సంతాప దినంగా ప్రకటించాలి అంటూ కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్న ట్రంప్ ఒక కమెంట్ చేశారు, నేను ఓడిపోతే వెనిజులాకు వెళ్ళిపోతా, అది సురక్షితమైన ప్రాంతం అంటూ కమెంట్ చేసిన పరిస్థితి. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అవుతారు. స్ట్రైట్